ఈరోజు నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉంటుందండి. అసలు ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరు? ఏదో సమయంలో ఎవరో ఒకరు మోసపోవటం ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయండి. అప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరేమో, అసలు నమ్మదగిన వారు ఉన్నారా అని మనకు అనిపిస్తుందండి. బైబిల్లో కూడా ఒక భక్తుడు అంటున్నారు, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. ఈరోజు నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అని సెలవిస్తున్నారండి. అంటే నమ్మదగిన వారు మనుషుల్లో ఎవరు లేరంటారా? చాలామంది నిజంగా చాలా విషయాలను ఆలోచించినట్లయితే ప్రేమించి మోసపోయిన వాళ్ళు కొందరు ఉంటే, అలాగే నమ్మించి నట్టేట ముంచిన వాళ్ళు కూడా కొందరు ఉంటారండి. అలా చాలామంది ఒక పాస్టర్ని నమ్మి ఇబ్బంది పడిన వారు ఉన్నారు. అలాగే యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తులను నమ్మి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. గొప్పవారు వీరు, రాజులు వీరు, అలాగే గొప్ప అధికారం కలిగిన వారు వీరు అని చెప్పి అధికారులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే ఈ సమాజంలో మానవాళి ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి వల్ల మోసపోయి నష్టపడిన వారేనండి. అయితే ఈ లోకంలో నమ్మదగిన వారే లేరంటారా? నమ్ముకొనదగిన వారే ఈ లోకంలో ఉన్నారా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని మీద కోపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. చూడండి, ఏ సహోదరునినైనను నమ్మకుడి అంటున్నారు. చూడండి, ఈరోజు మనుషులు ఎలా మారిపోయారు? అవసరమైతేనే మనుషుల్ని నిజంగా ఎలా ఉన్నారంటే అవసరవాదులుగా మనుషులు మారిపోయారు. లేకపోతే అవసరం తీరిన తర్వాత మోసగించేలా ప్రపంచం ఉందండి. అందుకే నమ్ముకొనదగిన వారు ఎవరికి కనబడను అని భక్తుడు అంటున్నాడంటే, ఈరోజు మనుషులు ఎలా అయిపోయారు? తంత్రగుట్టులుగా మారిపోయారండి. యథార్థవంతులుగా దేవుడు మనుషులను సృజిస్తే వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. చాలా తంత్రాలండి. ఈరోజు మనకు తెలియదు కానీ చాలా రకాల మోసపూరితమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనం తినే ఆహారం అందులో చాలా కల్తీలు జరుగుతున్నాయి. అలానే మనం తాగే నీటి విషయంలోనైనా, తాగే పాల విషయంలోనైనా ఈరోజు ప్లాస్టిక్ పాలు తయారు చేయట్లేదు అంటారా? తినే రైస్లో అండి ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఎలా ఉన్నారని మనుషులు తంత్రగొట్టులుగా మారిపోయారు. స్వార్థపూరితమైన వ్యాపారాలు చేస్తూ ఎదుటివారిని ఏం చేస్తున్నారండి? మోసగిస్తున్నారు. అంటే ఈరోజు నమ్మదగిన వ్యాపారాలు జరుగుతున్నాయా? ఎక్కడ చూసినా కూడా ఎలా ఉన్నారండి మనుషులు? తంత్రగొట్టులుగా మారి మోసపూరితంగానే నడుచుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం ఎవరిని నమ్ముకోవాలి? మరి అసలు నమ్మదగిన వారే లేకపోతే ఎలా అండి లోకంలో? నమ్మదగిన వారు ఉంటేనే కదా మన బాధను వాళ్ళకి చెప్పుకోగలం. మరి ఎవరు నమ్మదగిన వారు అని మనం ఆలోచించినట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం అండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. చూడండి, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడువయ్యా. ఎందుకని భక్తుడు నమ్మదగిన వాడు అని దేవుని గురించి అంటున్నారు? నిజంగా భక్తి జీవితాలు వారు భక్తిని సాగిస్తున్న రోజుల్లో వారికి నమ్మదగిన వారిగా ఎవరు కనబడ్డారండి? దేవుడు. ఆయన కార్యాలు వారు రుచి చూసి నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్తున్నారు. కానీ ఈరోజు మనం నమ్మదగిన వాని యందు మనం సరైన నమ్మకమే పెట్టుకుంటున్నామా? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అనే నమ్మకం నిజంగా ఈరోజు మనలో ఉందంటున్నారా? ఈరోజు ఏదో ఒక సమయంలో మనం ఎలా ఉంటున్నామండి? గుడ్డిగా నమ్ముతామండి మనుషుల్ని. కానీ నమ్మదగిన దేవుడిని నమ్మడానికి మాత్రం ఆరాలు తీస్తాం. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు ఉంటే ఎందుకు పేద ప్రజలు లోకంలో ఉంటున్నారు? దేవుడు ఉంటే ఎందుకు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతాయి? దేవుడు అసలు ఉన్నాడా? ఆయన కళ్ళు మూసుకున్నాడా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కష్టాలు నష్టాలు జరిగేటప్పటికి, బాధలు వచ్చేటప్పటికి ఎవరిని నిలదీస్తారండి? దేవుడు. ఎందుకంటే దేవుడు కనిపించడు కదా. ఇప్పుడు మనుషులు అన్నాం అనుకోండి, మనుషులు ఊరుకుంటారా? దేవుడు అనుకోండి కనిపించడు కదా. అందుకే దేవుడు ఏం చేస్తారండి? అనరాని ఎన్నో మాటలతో దేవుణ్ణి ఎంతో గాయపరిచే మాటలు మాట్లాడతాను, ఎన్నో మాటలు. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నువ్వు ఎన్ని మాటలు అన్నా నిన్ను సజీవంగా నిలబెడుతున్నాడు.
పీల్చుకోవడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తున్నాడు. ఎన్ని మాటలు దేవుడు మనం దూషించినా కూడా మనల్ని సజీవులుగా ఈరోజు నిలబెట్టాడంటే నిజంగా ఆయన ఎంత నమ్మదగిన వాడో ఆలోచించండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా అని భక్తులు అంటున్నారండి. ఇంకా మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 వచనాలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, ఈరోజు ఎవరిని నమ్మటం మేలండి? దేవుడినే నమ్మటం మేలు, యెహోవాను నమ్మటం మేలు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వద్దునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, ఆయన నోట్లో నుండి ఒక మాట వచ్చింది అనుకోండి, అది వెనక్కి తీసుకునే దేవుడు కాదండి. ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడు వర్షం వచ్చి ఏం చేస్తుంది? భూమిని తడుపుతుంది. అదే వర్షాన్ని మళ్ళీ పైకి తీసుకుంటుందా? ఆ మేఘాలు వర్షాన్ని మళ్ళీ లాక్కుంటాయా? భూమిని తడిపి మనకి ఏం చేస్తాయండి? ఫలవంతమైన ఋతువులు ఏం చేస్తాయి? వృక్షాలను మొలిపిస్తాయి. ఆ వర్షం ద్వారా ఎలా కార్యం జరుగుతుందో దేవుడు మాట ఒక్కసారి సెలవిచ్చాడంటే ఆయన కార్యం చేసే దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. మాట ఇచ్చిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడు. ఈ లోకంలో మోసగించే మనుషులు ఇచ్చే మాటలను కూడా చాలా నమ్ముతాం మనం. కానీ ఎన్నటికీ మాట తప్పని దేవుడి మాట నమ్ముతున్నామా? భయపడకు, నాకు అసాధ్యమైన ఏదైనా ఉండదా అని దేవుడు అంటే ఏం జరుగుతుందిలే అని మనుషులు ఎలా మారిపోతారని నిస్సహీలు అయిపోతారు. జరుగుతుంది అంటారా? అవుతుంది అంటారా? మనుషులు ఎలాంటిదండి? అపనమ్మిక, సందేహం. ఆ రోజు నిజంగా 90వ సంవత్సరాన్ని సారా గర్భం ఉడిగిపోయిన ఆ సమయంలో నాకు గర్భం మళ్ళీ తెరవబడతావా? నాకు పిల్లలు పుడతారా? నేను వృద్ధురాల్ని కదా, నా గర్భం ఉడిగిపోయింది కదా, ఎలా సాధ్యం ఇది అనుకున్న ఆమె నిజంగా 90వ ఏటలో గర్భాన్ని తెరిచాడు ఆ దేవుడు. నిజంగా విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎందుకయ్యారండి? చాలా సందర్భాలండి. అబ్రహాం గారు వృద్ధుడే. ఆయనకి 75వ ఏట దేవుడు చెప్పాడు, ఇది వయసుకరేణువులంతా విస్తారమైన సంతానం నీకు ఇస్తానయ్యా అని చెప్తే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇచ్చారండి? 100వ సంవత్సరం, 25 సంవత్సరాలు దేవుడి కార్యం కోసం అబ్రహాం ఎదురు చూశాడండి. అందుకే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నమ్ముకోదగిన దేవుణ్ణి ఏం చేశాడండి? గుడ్డిగా నమ్మాడు. ఏం చెప్తే అది ఎక్కడికయ్యా అని కూడా అడగకుండా వెళ్ళాడంటే ఎంత నమ్మాడో ఆలోచించండి. ఈరోజు మనం దేవుడిని అంతలా నమ్మగలుగుతున్నామా? మనుషుల్ని నమ్మడానికి ఆరాలు తీయమండి, మనుషుల మాటలు నమ్మడానికి కూడా ఆరాలు తీయండి. దేవుడు మాట నిజంగా మనుషులు అబద్ధాలు చెప్పినా కూడా నమ్మిన సందర్భాలు మనకు ఉంటాయి. కానీ దేవుడు సత్యం చెప్పినా కూడా మనం నమ్మం. ఎందుకంటే నిజం దేవుడిని ఎలా చూస్తున్నామంటే కేవలం మన బాధలు చెప్పుకోవడం, ప్రార్థన చేశాడు, అందరితో ఆగిపోయింది. దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రభు నా ఎడల కార్యం సఫలం చేసి దేవుడికే నేను మొరపెడుతున్నాను. నా మొరకు ఆయన సమీపంగా ఉండే దేవుడు. నా కార్యం ఆయన తప్ప ఎవరు సఫలం చేయగలరు? నా దేవుడు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరిచి గొప్ప దేవుడు అని ఆయన పట్ల మనం ఎంత విశ్వాసించగలుగుతున్నాం? 146వ కీర్తన 4వ వచనం అండి. 146వ కీర్తన 4వ వచనం. 6వ వచనంలో చివరికి చూసినట్లయితే ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు. చూడండి, ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే నిజంగా ఎప్పటికీ కూడా మాట తప్పని వాడండి. ఈరోజు మాట తప్పని దేవుని పట్ల మనకి సరైన నమ్మకం ఉందా? ఆయనని సరిగ్గా మనం నమ్మగలుగుతున్నామా? ఆలోచించండి. ఈరోజు దేవుణ్ణి నమ్మడానికి మనుషులకు చాలా సందేహాలండి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే చూపించాను కొందరైతే, కొందరు దేవుడు అంటే ఎందుకు ఇన్ని అన్యాయాలు, ఘోరాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని మానభంగాలు ఇన్ని ఎందుకు జరుగుతాయి ప్రపంచంలో నిలదీసేవారు కొందరు ఉంటారండి. దేవుడిని ఈరోజు ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మనం ఆలోచించినట్లయితే మీలో గాంధీ తాతను ఎంతమంది చూసారండి? పోనీ నెహ్రూ గారిని చూసారా? ఇంకా మనం ఆలోచిస్తే అంబేద్కర్ గారిని చూసారా? మనకు రాజ్యాంగం తీసుకొచ్చిన ఆయన్ని. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి అని మనం చేస్తున్నాం, గాంధీ జయంతి చేస్తున్నాం. మనం చూడకుండా వారి జయంతులు చేస్తున్నాం. ఎలా చేస్తున్నామండి?
ఎందుకంటే మన పెద్దలు చెప్పారు, గాంధీజీ గారు స్వతంత్రం కోసం మన కోసం ఆయన పోరాడిన సమరయోధుడు. తర్వాత నెహ్రూ గారు ఇలా చేశారు, ఎంతోమంది మన కోసం పోరాడారు అని చెప్పి మన పెద్దలు మన కోసం చెప్పారు. అలాగే వాళ్ళ గురించి రాయబడినవి చదువుకొని మనం ఏం చేస్తున్నామండి, వాళ్ళు ఉన్నారని వారి గురించి రాయబడినవి చదివి నమ్ముతున్నాం. మనం చూడలేదు కదండి, అయినా నమ్ముతున్నాం. ఈరోజు దేవుడు ఉన్నాడంటకు ఎన్నో సాక్ష్యాధారాలండి, ఎన్నో సాక్ష్యాధారాలు, 1, 2 కాదు. ప్రకృతిలోనే ఎన్నో సాక్ష్యాధారాలు దేవుడు ఉన్నా అంటకు రుజువులు సాక్ష్యాలు దేవుడు పెట్టాడండి. కానీ దేవుడు ఉన్నాడని మనుషులు తెలుసుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు? అసలు ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచిస్తే దేవుడు బయలుపడతాడండి, తేటపరచబడతాయి ఆయన గురించిన సంగతులు. కానీ మనుషుల గురించి ఆలోచించుకోవడానికే సమయం సరిపోవట్లేదు అంటున్నారు. ఇంకా దేవుడి గురించి ఆలోచించడానికి మాకు ఉందా అని అడుగుతున్నారండి. కానీ నమ్ముకొనదగిన సహాయకుడిని ఎంతమంది నమ్ముతున్నాం? ఈరోజు దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలండి? విశ్వసించాలి. ఈరోజు దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటే సమర్థుడు కాదా? తనను తాను ప్రత్యక్షపరుచుకునే గొప్ప సమర్థవంతుడండి ఆయన. తనను తాను చూపించుకోగలడు. కానీ చూపించుకుంటే మన విశ్వాసానికి గొప్పతనం ఏముంది? ఇంకా నమ్మడానికి గొప్పతనం ఏముందండి? అందరూ నమ్ముతారు తనను తాను చూపించుకుంటే, అవునా కదా? ఈరోజు కనిపించిన దేవుడు ఉన్నాడని మనం నమ్మితేనే కదండి అది నిజమైన విశ్వాసం. కాబట్టి నమ్మదగిన వాడు ఇచ్చిన మాట ఏ రోజు వెనక్కి తీసుకోలేవా? నిత్య జీవం ఇస్తానికి మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుని యందు మనం స్థిర విశ్వాసం ఉంచుకొని మోసాలు చేసే మనుషులను నమ్ముకోవడం కన్నా వాగ్దానం ఇచ్చి మాట తప్పని దేవుని యందు మనం స్థిరమైన నమ్మకం ఉంచుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.